భక్తుడు అప్పుడే విన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఒడ్డు నుండి ఈ దరికి యోహాను దగ్గరికి వస్తుండగా అతడు చూస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభు, నడుస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఎలా కనిపించాడు ఆయనకు. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రజలందరికీ అనౌన్స్ చేసి ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువుని యోహాను భక్తుడు ఎప్పుడు చూడలేదు. ఆయన గూర్చి ఆయన బోధను చెవులారా వినలేదు, కనులారా ప్రభువును చూడలేదు. కాబట్టి అప్పుడే చూచుట, లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా, సాత్వికుడుగా, దీన మనసు కలిగిన వాడుగా, ఆయన సాత్వికమైన వాహనము, భారవాహక పశువును ఏర్పాటు చేసుకున్నాడు. గాడిద సాత్వికమైన జంతువు, బరువులు మోయినది. సాధారణంగా కొన్ని ప్రాంతాలలో దానిని చాకలి వారు ఎక్కువగా వాడుకుంటారు. ఎందుకనగా వారి యొక్క మైల బట్టలు మూటలుగా కట్టి ఆ గాడిదల మీద వేస్తారు. ఇటువంటి భారమైన మోతలు మోసే ఆ గాడిద ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును మోయుటకాయ ప్రభు ఎంపిక చేసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. ఎవరు శిష్యులు వారికి ఉన్న ఆ యొక్క వస్త్రములు, అనగా పైనుంచి కింది వరకు వేసుకునే ఆ యొక్క అంగీ లాంటిది వేసినప్పుడు మెత్తగా